నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. మరి మీకు ఇంత నెట్వర్క్ ఉండి పొద్దుగాలు లేస్తే అమిత్ షా అంటారు, మోడీ అంటారు, రూపాల అంటారు, ఇంత నెట్వర్క్ ఉన్నప్పుడు ఎంపీ పోటీ చేయడం ఎందుకంటే రాజ్యసభ అడిగి తీసుకుంటే సరిపోదా? కాంగ్రెస్ రాజ్యసభ ఇస్తానన్నారు, బీజేపీ రాజ్యసభ ఇస్తానన్నారు. కానీ నాకు వాళ్ళు ఇచ్చిన ఎంపీ తీసుకుంటే నాకు పవర్స్ లేవు కదా. వాళ్ళు కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, నోరుమీయమంటే నోరుమీయాలి, బయటకు వెళ్ళమంటే వెళ్ళమనాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. రెస్పెక్టే కాదు, ఆత్మగౌరవం. ఆత్మగౌరవమే కాదు. అంబేద్కర్ లాంటోడు మినిస్టర్ పోస్ట్ కాంగ్రెస్ ఇచ్చింది, ఎడంకాలతో తన్ని రాజీనామా చేశాడు. ఎందుకు? ఆయనకి అధికారం లేదు. ఇప్పుడు నా పార్టీ తరపున ప్రజాశాంతి పార్టీ నేను ఎంపీ అయితే నన్ను అడిగినోడు లేడు. నేను మోదీనైనా ఢీకొనగలను. అదే మోదీ తరపునో కాంగ్రెస్ తరపునో ఎంపీ అయితే వాళ్ళు చెప్పినట్టు, సోనియా గాంధీ చెప్పినట్టు, మోదీ చెప్పినట్టు నేను కూడా చెయ్యాలి కదా. లేదా చంద్రబాబు చెప్పినట్టు, కేసీఆర్ చెప్పినట్టు, జగన్ చెప్పినట్టు. జగన్ని కాదని ఒక ఎంపీ అయినా పార్లమెంట్లో ఫైట్ చేయగలుగుతున్నాడా? చంద్రబాబు నాయుడిని, కేసీఆర్ని కాదని ఒక్క ఎంపీ అయినా ఫైట్ చేయగలుగుతున్నాడా? నేను ఎంపీ అయితే 1 దేశం బాగుపడుతుంది, 2 అప్పులు తీరుతాయి, 3 అభివృద్ధి జరుగుతుంది, 4 విశాఖపట్నం, దుబాయ్, హాంకాంగ్, సింగపూర్ లాంటి సిటీ చేయగలం, 5 స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపగలను, 6 లక్షల ఉద్యోగాలు తేగలను, 7 ఒక్కరి కన్నీరు లేకుండా చేయగలను. నిరుద్యోగులకు ఉద్యోగాలు, రైతులకు డబ్బు తీసుకొచ్చి పెట్టడం, నా సొంత డబ్బే నేను రిలీజ్ చేసుకుంటే మీకు కావలసినంత ఉంది. ప్రతి నియోజకవర్గంలో నేను ఎంపీ అయిన 7 ఎమ్మెల్యే నియోజకవర్గంలో హాస్పిటల్ ఫ్రీగా పెట్టేస్తాను. ఉచిత విద్య, ఇవన్నీ చేశాను కదా నన్ను ఆపకముందు. లక్షల కోట్ల మంది మీకు తెలుసు కదా. తెలిసిన వాళ్ళు మీ పిల్లలకి, మీ మనవలకి, మీ బంధువులకి, మీ చుట్టాలకి చెప్పాలి కదా. మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపం. మీరు సత్యాన్ని ఎరుగుండి, నేను చెప్పినవన్నీ సత్యమని తెలుసుండి ఈ వీడియోని ఇలా ఫార్వర్డ్ బటన్ నొక్కలేకపోతే మీరు ఎంత లేజీ. 100 మందికి చెప్పకపోతే మీరు ఎంత లేజీ. వాట్సాప్ గ్రూప్ పెట్టి 100 మందిని చేర్చకపోతే మీరు ఎంత లేజీ. మిమ్మల్ని మీరే సర్వనాశనం చేసుకుంటున్నారా లేదా? ప్రాణం పెట్టడానికి, పాయిజన్ ఇచ్చి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు, దాడులు చేసి నన్ను కొట్టి నన్ను తరిమీయడానికి ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ మీ కొరకు, మీ పిల్లల కొరకు, మీ భవిష్యత్తు కొరకు లక్షల కోట్లు డొనేట్ చేసిన నేను ప్రపంచాన్ని విడిచిపెట్టి పల్లెలకు నేను తిరుగుతుంటే మీరు కనీసం మీ ఊర్లో ఒక బూత్ కమిటీలో మీరు ఉండొద్దా? ఒక పోల్ వేయించడంలో ఒక 100 మందినో 10 మందినో తీసుకొచ్చారే ప్రజాశాంతి పార్టీ సింబల్ ఇది, కేఏ పాల్ గెలిపించండి, లేదా ప్రజాశాంతి పార్టీ తరపున నా నియోజకవర్గంలో నేను ఫైట్ చేస్తాను అని మీరు నిలబడాలా వద్దా? 10 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు నిలబడి కంటే 10 మంది కలిసి ప్రజాశాంతి పార్టీ తరపున నిలబడితే మీరు గెలరా? 28 లక్షలు ఖర్చు పెట్టండి, ఎమ్మెల్యే అయిపోతారు. 50-60 లక్షలు ఖర్చు పెట్టండి, ఎంపీ అయిపోతారు. 100 కోట్లు 1000 కోట్లు అవసరం లేదు. 100కి ఓట్లు వేయనోళ్ళు 30% ఉన్నారు. వాళ్ళందరూ ఒక్కసారి ఓటేయండి. దేశం కొరకు, దేవుని కొరకు, రాష్ట్రం కొరకు. మణిపూర్ లాంటి ఘటనలు ఈ దేశంలో జరుగుతాయి నేను ఎంపీగా ఉంటే. ఎవడు పప్పులైనా ఉడుకుతాయా? అధికారం లేకుంటేనే ఇంత ఫైట్ ఇస్తున్నానే, మీరు నన్ను ఇంత ఎప్రిషియేట్ చేస్తున్నారే. కొంచెం లేజినెస్ పక్కన పెట్టేసి మెంబర్షిప్ ఒక 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి తీసుకోండి. ప్రజాశాంతి పార్టీ 7569441275కి బిలియనీర్స్ ఉన్నారు, మిలియనీర్స్ ఉన్నారు. 100,000 కోట్లు, మీ లక్షల కోట్లు మీ ఆస్తి పోదా? అదే నేను ఎంపీ అయితే మీ ఆస్తులు కాపాడతాను కదా, ఇన్వెస్ట్మెంట్స్ తెస్తాను కదా. ఇండియాని డబుల్ ఎకానమీ 3 ట్రిలియన్ని మోదీ 2.7 ట్రిలియన్ చేశారు 10 సంవత్సరాల తర్వాత. 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని 20 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి, పోయాయి. 5 లక్షల కంపెనీలు వదిలేశారు. 25 లక్షల కోట్లు డబ్బున్నోడికి రుణమాఫీ జరిగింది. 15 లక్షలు ప్రతి సిటిజన్ అకౌంట్లో వేస్తాను, 15 రూపాయలు వేయలేదు. వీళ్ళు చెప్పిన రాజకీయ నాయకులు. అదే నేను ప్రైమ్ మినిస్టర్ అయితే ముందు నేను ఎంపీ అవ్వాలి కదా. దేశాన్ని నేను నడిపిస్తే ఎలాగుంటుంది?